పశ్చిమ బెంగాల్లో హిందువులపై జరుగుతున్న దాడులను విశ్వ హిందూ పరిషత్ ఖండించింది. ఆనంద్ భాగ్ చౌరస్తాలో నిరసనకు దిగారు. దేశ పార్లమెంటులో ప్రవేశపెడుతున్న చట్టాలపై నిరసన పేరుతో హిందువులను చంపుతున్నారని, పశ్చిమ బెంగాల్లో హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇక పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. దేవాలయాల్లో అన్యమతస్థులను వెంటనే హిందూ హిందూ మన వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో అత్యంత పవిత్రమైనటువంటి ఈ ప్రసాదంలో కల్తీ జరిగింది అని తెలిసి కూడా రేపటికి మన హిందుత్వం ఉంటుందా ఉండదా, జరుగుతున్నటువంటి అరాచకం ఏంటి, జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి, ఈ రోజు మన దేవాలయంలో మాత్రమే అన్య మతస్థులు ఎలా ఉద్యోగం చేస్తున్నారు, మన సొమ్ము మాత్రమే ప్రభుత్వానికి ఎందుకు అందుతుంది? ఈ దేవాలయాలు ఎప్పుడు కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పుడు మనకి ఎవ్వరికి ఏమీ తెలియట్లేదు, ఏమీ అనిపించట్లేదా? మనం ఎందుకు అలా ఆలోచించకుండా ఉన్నాం? మనకి ఈ రోజు జరగరానటువంటి అవమానం జరిగింది. హిందూ మనోభావాల మీద దెబ్బతీసేటువంటి పరిస్థితి. మన గోవిందుడికి గోమాంసం తినిపించామా? ఒక్కసారి ఆలోచించండి. మాంసం కలిపినటువంటి కొవ్వును కలిపినటువంటి ప్రసాదాలను స్వీకరించాం. ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఇలా చేయడానికి, పాప ప్రక్షాళన చేసుకోవడానికి ఈ రోజు పాప ప్రక్షాళన తప్ప ఇంకొక గత్యంతరం లేదు. దానికి ముందుగా ఈ చర్యను చేసినటువంటి దుర్మార్గుల్ని వెంటనే కఠినంగా శిక్షించాలి. సిట్టింగ్ కోర్టులలో సిట్టింగ్ జడ్జెస్ ఉండాలి. ఎప్పటికప్పుడు ఈ విపరీతమైన దారుణ్యం ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంది. 7 కొండలు కాదు, 2 కొండలు అన్నారు. ఆ దౌర్భాగ్య స్థితి ఎప్పటికప్పుడు మనకు కనిపిస్తూనే ఉంది. ఈ రోజు మన దేవాలయాల్ని కాపాడుకోవడానికి, కాపాడే దేవుణ్ణి కాపాడుకోవడం అంటే ఎలాంటి దౌర్భాగ్య స్థితి ఆలోచించండి. అందరినీ జాగృత పరచడం కోసమే. అందరినీ జాగృత పరుద్దాం, అందరం కలిసి నడుద్దాం. తప్పకుండా మన దేవాలయాన్ని మీద, ఈ ప్రసాదాల మీద ఎవరైతే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారో వాళ్ళని శిక్షిద్దాం. భగవంతుని విషయంలో ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పు ఎవరెవరికి ఉంటుంది? మనం అనుకుంటాం చేసిన వాళ్ళకి మాత్రమే ఆ తప్పు యొక్క ప్రభావం ఉంటుందని. కానీ మనకి ధర్మశాస్త్రం చెప్తుంది తప్పు జరిగితే ఆ చేసిన వాడే కాదు, ఎవరి బలాన్ని చూసుకొని చేస్తున్నాడో